గౌరవనీయ హరికాంత్ శర్మ గారు, రాష్ట్ర అధ్యక్షులు ఎఫ్సిఐ శ్రామిక్ యూనియన్, ముసల్లానం గారు, వైస్ ప్రెసిడెంట్ ఎఫ్సిఐ శ్రామిక్ యూనియన్, శివ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఎఫ్సిఐ శ్రామిక్ యూనియన్, యూనియన్ మీద అభిమానంతో హాస్పిటల్ డిపో నుంచి వచ్చిన సమ్మయ్య గారు, వెంకటయ్య గారు, అలాగే నగర్ డిపో నుంచి వచ్చిన కార్మికులందరికీ, ఇక్కడ ఎఫ్సిఐ చర్లపల్లిలో పనిచేస్తున్న ఎఫ్సిఐ శ్రామిక్ యూనియన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. హఠాత్తుగా ఈ మీటింగ్ మన ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు, ఎందుకంటే నిన్న 4 గంటల వరకు కూడా ప్రోగ్రాం లేకుండే నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని ఆయన చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం, దానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీరు మంచి సంఖ్యలో పాల్గొంటున్నారు. నేను నా వైపు నుంచి, యూనియన్ వైపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీ ఎదురుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటే డిపోలో 31 గ్యాంగ్ పని సరిపోకపోవడం, ఒక్కొక్క డిపోలో సాత్ నగర్, మిర్యాలగూడ, చర్లపల్లి వేరువేరుగా ఉన్నప్పుడు, అలాగే హాజీపేట, జమ్మిగుంట, ఖమ్మం వేరువేరుగా ఉన్నప్పుడు ఒక మంచి విధానంలో పనిచేస్తూ జీతాలు లాక్కునేట్టు. కానీ ఈరోజు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే పని తక్కువ ఉంది, జనాభా ఇక్కడ ఎక్కువ ఉంది. ఎప్పుడు జనరల్ మేనేజర్ తోటి కలిసిన, డీజీఎం తోటి కలిసిన ఈ విషయం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత నెల కొద్దిగా 9 రేట్లు వచ్చినట్టే ఉన్నాయి. ఈ నెల కూడా కొద్దిగా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రైస్ ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ అది ఎక్స్టెన్షన్ రావాలి. ఆ ఎక్స్టెన్షన్ రాకుండా మనకు వ్యాగన్ వచ్చే సూచనలు కనిపిస్తలేవు. ఎందుకంటే వాయిల్ రేట్ చాలా తక్కువ వచ్చినాయి. ఇండెక్స్ రైస్ ఎక్కువ ఉంది. రైస్ మన దగ్గర లేదు. అయితే ఆ ఎక్స్టెన్షన్ వచ్చే వరకు కొద్దిగా ధైర్యంగా ఉండండి. మంచిగా పుట్టినప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయి. కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం అందరికీ ఉంది. సుఖం కూడా మనం పడ్డాం, కష్టం కూడా మనం ఎదుర్కోవాలి. మళ్ళీ సుఖాలు కూడా వచ్చే రోజులు కనిపిస్తున్నాయి మనకు. దాని గురించి దయచేసి ఎటువంటి ఆందోళనలు, ఎటువంటి అనుమానాలు మీ మనసులో పెట్టకుండా ఒక మంచి స్థాయిలో పనిచేయండి. ఇప్పుడే శివకుమార్ గారు చెప్పారు, 2 డిమాండ్స్ అయినాయి. ఆ 2 డిమాండ్ల గురించి మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా జీఎం తోటి మీటింగ్ అయింది. డిసీజ్ కోట అపాయింట్మెంట్, మెడికల్ ఫెసిలిటీ. అయితే ఈ 2 అంశాల మీద అతి తక్కువ మనం విజయం సాధించబోతున్నామని నేను సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక పకడ్బందీగా ఈ అంశం మీద ప్రయత్నం జరుగుతుంది. హెడ్ క్వార్టర్ దాకా కూడా మనం ఈ విషయంలో చర్చలు జరుపుతున్నాం. అతి తక్కువ కాలంలో ఈ డిసీజ్ కోట అపాయింట్మెంట్ ముందుగా నా అంచనా ప్రకారం కరోనా అండ్ స్పాట్ డెత్లకు ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది.